పొట్ట క్యాన్సర్లు, మిగిలిన క్యాన్సర్లు రావడానికి చాలా కారణాలున్నా ఒక ప్రధానమైన కారణాన్ని చెప్పుకోవాలి, మిస్ అయిపోతున్నామండి. ఫ్రైలు అందంగా వేపుకొని తినటం, మంచి స్పైసీగా వేపుకొని తినటం, కొంతమంది అయితే నల్లగా మాడేలాగా వేపుకు తింటారు కదండి. అక్కడ అసలు ప్రమాదం వస్తోంది. కొన్ని అసలు ఫ్రైయే చేసుకోవద్దు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బంగాళదుంప. అక్రిలైమిడ్ అని చెప్పి అందులో ఒక కెమికల్ ఉంటుందండి. చాలా కొద్ది మందికే తెలుసు. ఈ ఫేమస్ కంపెనీలు ఎవరు కూడా ఏమీ చెప్పరండి, వాళ్ళు అమ్ముకోవాలి కదా. ఈ కెమికల్ రిలీజ్ అవుతుంది ఎప్పుడు? నూనెలో ఫ్రై చేసినప్పుడు. బంగాళదుంపని సాధ్యమైనంత వరకు ఉడికించే తీసుకోండి తప్పించి ఫ్రైగా తీసుకోవద్దు అంటున్నారు. బంగాళదుంప కంటే కూడా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటారు. ఎస్, అక్కడికే వస్తున్నాను. చికెన్ కానీ చేపలు కానీ మన మధ్య బాగా అలవాటు పడ్డం గ్రిల్లింగ్ అండి. ఆ దరిద్రపు గ్రిల్లింగ్లో అంటే డైరెక్ట్గా కాల్చడు వాడు, ఆయిల్ వేస్తాడు, ఖచ్చితంగా గ్రిల్లింగ్ చేస్తూ ఉంటాడు, మాడేలా కాలుస్తాడు, మసాలా వేస్తాడు కదా. ఆ గ్రిల్లింగ్ అనేది చాలా ప్రమాదకరం అవుతోంది. పైపెచ్చు అత్యధిక ఉష్ణోగ్రత అండి. ఎక్కువైతే ఎక్కువ వేడి మీద చేసామో కార్సినోజిన్స్ అంటాం, అంటే ప్రమాదకరమైన విషాలు అన్నట్టు. ఈ కార్సినోజిన్స్ రిలీజ్ అవుతాయి చేపల్లో నుంచి కానీ చికెన్లోంచి కానీ. ఆ కార్సినోజిన్ బాడీలోకి వెళితే నేరుగా క్యాన్సర్ స్టార్టింగ్కి ఒక రకంగా బూస్ట్ ఇచ్చి ఈ కార్సినోజిన్స్ జోలికి వెళదామా? మీరే ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇంకా తర్వాత వచ్చి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆయిల్ అండి. మీకు తెలుసు పల్లీలు కిలో ఎంత ఉన్నాయి, కిలో నూనె ఎంత ఉంది అనేది. మరి ఎక్కడి నుంచి వస్తోంది ఈ ఆయిల్ అనేది? సో నా సలహా ఏంటంటే, ఒక 100 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, డైరెక్ట్గా గానుకి వెళ్ళి తెచ్చుకోండి, ఆడిన చోట తెచ్చుకోండి. ఒక స్పూన్ తక్కువ వేసుకోండి, నష్టం ఏముంది? దీనికంటే బెస్ట్ అంటే కాస్త సొమ్మున్న వాళ్ళు నెయ్యి వాడుకోండి, వెన్న వాడుకోండి, అందులో కూడా కల్తీలు లేకుండా చూసుకోండి. సో ఆయిల్ వల్లే ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి అనే విషయం చాలామంది మర్చిపోయాం. ఆయిల్ లేకపోతే అసలు మనకి టేస్టే ఉండదు, నాలుక ఒప్పుకోదు, ముక్క కానీ ముద్ద కానీ దిగే ప్రసక్తే లేదు. కానీ ఆయిల్ లేకుండా అలవాటు చేసుకోండి. మనం అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నాం, కానీ ఇవన్నీ 100 ఏళ్ల కిందటే ఆ బ్రిటిష్ వాడి దగ్గర నుంచి, జపాన్ వాడి దగ్గర నుంచి అందరూ ఆలోచించేశారండి. ఒకసారి వాళ్ళ ఫుడ్ చూడండి, బాగా ఉడకబెట్టుకుంటారు, కొన్ని అయితే పచ్చిగా కూడా తినేస్తున్నారు, మంచి స్పైసెస్ వాడతారండి. మరి మనం ఈ దరిద్రంలోంచి బయటికి వచ్చే ముఖ్యంగా అవగాహన రాలేదు. లైఫ్ స్టైల్ అంతా పాడైపోయింది. తరాలుగా తండ్రులు తాతలు కూడా మనకి తప్పే చేశారు, తప్పే చూపించారు, అదే ఫాలో అవుతున్నాం. ఆ ఆలోచన మారాలనే ఈ తాపత్రయం అంతా కూడా. సో ఆయిల్ 1-2 సార్లు ఆలోచించండి. అలాగే మరి ఆయిల్ని వాడిందే ఇంట్లో ఓకే, ఇంట్లో 1-2 సార్లే వాడతాం, బయట అలా కాదండి. చెక్ చేసుకోండి, ఆ కళాయిలో సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఉంటుంది. ఏ వ్యాపారస్తుడు పారపోసుకోడు. కావాలంటే బయట ఆయిల్ ఫుడ్ తింటే ఆ పూటంతా రోజంతా డ్రౌజీగా ఉంటుందా లేదో చెక్ చేసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్కి దూరంగా ఉండండి ప్లీజ్.